హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ నిక్కీ. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఇంకా నేను నా డేని స్వామివారి సుప్రభాతంతో స్టార్ట్ చేశాను. సో ఈ రోజు వైకుంఠ ఏకాదశి పూజ కోసం కావాల్సినవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా. బయటకు వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు, బట్ బయట అయినా ఆన్లైన్లో అయినా ఆల్మోస్ట్ సేమ్ కాస్టే పడుతుంది. ఇంకా అందుకే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా మా కారిడార్ అంతా మంచిగా క్లీన్ చేసుకుని ఏవో నాకు వచ్చిన ముగ్గులు వేస్తున్నా. నాకేం పెద్దగా ముగ్గులు రావు, బట్ వచ్చిన వాటితో ఏదో అలా మేనేజ్ చేస్తున్నాను. రోజైతే నిక్కీ లేస్తూనే పాలు తాగుతానని అడిగింది. ఇంకా నిక్కీ కోసం పాలు అండ్ నా కోసం కాఫీ చేసుకుంటున్నాను ఇక్కడ. బేసికల్లీ నేనైతే టిపికల్ టీ లవర్. నేనే కాదు, మా అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ, మా కజిన్స్, మా పిన్ని వాళ్ళు అందరూ కూడా టీ లేకుండా అస్సలు ఉండలేము. ఫుడ్ అయినా తినకుండా ఉంటామేమో కానీ టీ లేకుండా ఉండలేము. అది మా వీక్నెస్. కానీ మా అత్తయ్య వాళ్ళు ఎవ్వరు కూడా టీ తాగరు. ఇంకా పెళ్ళయ్యాక నాకు కంపెనీ ఇవ్వడం కోసం మా అత్తయ్య అలవాటు చేసుకున్నారు. బట్ నేను ఇప్పుడు ఈ టీ అడిక్షన్ కొంచెం తగ్గించుకోవాలని చూస్తున్నాను. అండ్ న్యూ ఇయర్కి రిజల్యూషన్ కూడా ఇదే తీసుకోవాలనుకుంటున్నా. నేను ఈ మాట చెప్తే ఎవ్వరూ నమ్మరు, మా హస్బెండ్ అయితే అసలే నమ్మరు. చూద్దాం ఎంతవరకు చేయగలను. అండ్ ఈ టీ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను పూజకు కావాల్సినవన్నీ నేను అరేంజ్ చేసి పెడుతున్నాను అంతే, బట్ పూజ మాత్రం మా హస్బెండే చేస్తారు. ఫెస్టివల్స్ కానీ లేదా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా హస్బెండే పూజ చేస్తారు. ఓన్లీ సాటర్డే ఆర్ ఫ్రైడే రోజే నేను పూజ చేస్తాను. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా పౌషపుత్రద ఏకాదశి అని, దానికి సంబంధించి ఒక స్టోరీ చెప్తాను. ఈ కథ మన పురాణాల ప్రకారంగా ఉంది. పూర్వకాలంలో సుకేతుమన్ అనే రాజు ఉండేవారు. విష్ణు అంటే ఎంతో భక్తి ప్రేమతో పూజిస్తూ ఉన్నారు. కానీ వారికి చాలా కాలం నుంచి పిల్లలు లేరని బాధతో ఉండేవారు. ఒక రోజున ఒక మహర్షి వారి రాజ్యంకి వచ్చి ఇలా ఉపదేశిస్తారు. మీరు పౌషపుత్రద ఏకాదశి వ్రతం పూర్తి భక్తి శ్రద్ధలతో ఆచరించండి, మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యతో కలిసి ఆ వ్రతం భక్తిగా ఆచరిస్తూ ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఆ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తారు. అప్పుడు ఆ రాజుకి మహావిష్ణు అనుగ్రహంతో సంపన్నుడైన సంతానం కలుగుతుంది. అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. సో ఇంత మంచి రోజున ఈ ఏకాదశి వ్రతం చేసిన ప్రతి ఒక్కరికి చాలా మంచి జరిగి ఆ విష్ణు అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ పూజ మందిరంలో పూజ కంప్లీట్ చేసేలోపు నేనైతే తులసమ్మ దగ్గర అండ్ గౌరమ్మ దగ్గర దీపం పెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే నార్మల్గా పూజ చేసుకుంటున్నాము, బికాజ్ ఇద్దరం ఫాస్టింగ్ ఉన్నాము. సో నైవేద్యం అనేది ఈవినింగ్ ప్రిపేర్ చేసి మళ్ళీ పూజ చేసి అప్పుడు ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తాము. సో ఫాస్టింగ్ అనగానే చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడనే కాదు, ఎప్పుడు ఫాస్టింగ్ చేసినా కూడా ఎవరి ఇంటి పద్ధతుల ప్రకారం వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు. బై ది ఎండ్ ఆఫ్ ద డే దేవుడు మనలో చూసేది భక్తి మాత్రమే. మనం ఏం తిని ఫాస్టింగ్ చేసాం, ఏమి తాగి ఫాస్టింగ్ చేసాం అనేది అయితే కాదు. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే లలిత పారాయణం, విష్ణు పారాయణం అండ్ భగవద్గీత చదువుతున్నాను. అండ్ లలిత సహస్రనామం గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ నేనేం తెలుసుకున్నా అనేది చెప్తాను. సహస్రనామం అంటే లలితా పరమేశ్వరి అమ్మవారికి అర్పించిన 1000 నామాలు. ఇందులో ఉండే ప్రతి నామం కూడా శక్తి, ప్రొటెక్షన్, విజ్డమ్ అండ్ అలానే ఇన్నర్ పీస్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇదంతా కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన విషయం. మనం రెగ్యులర్గా లలిత సహస్రనామం చదివితే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. లైఫ్లో క్లారిటీ, కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కొన్ని ఆస్పీషియస్ డేస్లో పారాయణం చేయడం చాలా మంచిదని చెప్తారు పెద్దవారు. నేనైతే చాలా కష్టపడ్డా నేర్చుకోవడానికి, బట్ వన్స్ మనం స్టార్ట్ చేస్తే చాలా డిఫరెన్స్ చూడొచ్చు మన లైఫ్లో. ఏదో మ్యాజిక్ జరుగుతుందని కాదు, మనకి లైఫ్లో వచ్చే టిపికల్ బ్యాడ్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలిగే స్ట్రెంగ్త్ ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్గా మనకి ఇస్తారు. సో అందరూ నేర్చుకొని చదివితే ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు ఉంటాయని నా ఒపీనియన్. అండ్ నేను ఎలా నేర్చుకున్నా అంటే యూట్యూబ్లో చాగంటి గారి వీడియోస్ చూసి నేర్చుకున్నా. ఒకసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి లలిత సహస్రనామం బై చాగంటి గారు అని కొడితే వస్తుంది. ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేలా చెప్పారు. అండ్ ఈవినింగ్ నైవేద్యం అంతా ప్రిపేర్ చేసి పూజ
చేసుకున్నా. నేనేమేం ప్రిపేర్ చేశా అంటే పప్పు, అన్నం, దద్దోజనం, పులిహోర అండ్ గారెలు చేశాను. ఇది నేను మహా నైవేద్యంగా పెట్టుకున్నాను. సో, ఇంకా మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళడం కుదరలేదని ఈవినింగ్ వెళ్దామని రెడీ అవుతున్నాము. ఇంకా ఇక్కడ నిక్కీనైతే రెడీ చేసి కూర్చోబెట్టాను. సో, నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేలోపు మొత్తం అంతా పిచ్చి పిచ్చిగా చేసేసుకుంది. సో, ఇంకా టెంపుల్‌కైతే వెళ్ళాం కానీ దర్శనం అవ్వలేదు. చాలా క్రౌడ్ ఉన్నారు. బట్ చాలా రష్‌గా కూడా ఉంది. ఇంకా అందుకే నిక్కీతో అవ్వదని చెప్పి రిటర్న్ వచ్చేసాము. సో, నా డే అయితే ఇలా జరిగింది. అండ్ మీరు ఈ వైకుంఠ ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.